రీసెంట్‌గా ఏవైతే హిందూ దేవాలపై ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు కట్టమైసమ్మ కావచ్చు, ప్రస్తుతం ఏదైతే మనమున్న చంద్రాయన్ గుట్టకు సంబంధించి బర్కస్‌లో శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఉన్న విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసే పరిస్థితుల్లో కొంతమంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ నిన్న సాయంత్రం అయితే ధ్వంసం చేయడం అయితే జరిగింది. సో మాట్లాడదాం. ప్రస్తుతం ఇక్కడ చాలా వరకు మనం చూసుకోవచ్చు, విగ్రహం వద్దే ఉన్నాము. ఒక్కసారి స్వామివారి ఆలయాన్ని చూడొచ్చు. దాదాపుగా ఏదైతే ఒక చిన్న అక్కడ స్వయముగా వెలిసిన ఇక్కడ స్వామివారిని ఇట్లా ఒక గడ్డపర లాంటిది తీసుకొని ఇట్లా ధ్వంసం చేయడం లాంటివి జరిగినట్టు కూడా ఇక్కడ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఎవరైతే ఆంజనేయ స్వామికి సంబంధించి ఆ మాలలు వేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అండ్ ఆల్సో వాళ్ళకి సంబంధించి ఇక్కడ కొంతమంది హిందువులు కూడా మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడిద్దాం. ఇదే ఫస్ట్ టైం లేకపోతే ఈ ఏరియాలో ఇంకా చాలా జరిగినాయి. కాకపోతే ఇది మాత్రం ఎట్లుండే అమ్మ, ఎవరికి కనబడకుండా ఉండే గుడి ఇది. మేము ఒక రోజు దారి దోలాడుకుంటా చూసుకుంటా తోవంతా సాఫ్ చేసుకుంటూ వచ్చి చూసిన రోజు ఉన్నది అన్ని సాఫ్ చేయించినాం. అయినా కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి ధ్వంసం చేయడానికి చూస్తున్నారు వాళ్ళు. ఎంతవరకు న్యాయం? ఇది కరెక్ట్ కాదు. ఇది అంటే పక్క ప్లాన్ తోనే ఇలా చేశారు. పక్క ప్లాన్ తోనే చేసిరు. ఇదైతే పక్క ప్లాన్ తోనే. ఇది ఇళ్ళ మధ్యలో ఉంది. అది ఇంత ధ్వంసం చేసేసి ఏదో ఒకటి చేసి దాన్ని ఖతం చేయాలని చెప్పి చూస్తున్నారు వాళ్ళు. అంతే. జాగా కావాలి వాళ్ళకి. ఇక్కడ జాగా ఉంది కదా, ఈ జాగా కావాలి వాళ్ళకి. జాగానే వాళ్ళ వేరే ఏం లేదు. వాళ్ళకి జాగా కబ్జా చేసుకోవడానికి చూస్తున్నారు. అంటే ఇది వరకు కేవలం ఈ స్వామి వారిదే కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో మరి అవే టెంపుల్స్ దగ్గరేనా చుట్టుపక్కల? దగ్గరనే. ఇక్కడనే భూలక్ష్మమ్మ టెంపుల్ అని రక్షాపురంలో ఉంటుంది ఒకటి. భూలక్ష్మమ్మ టెంపుల్ ఒకటి. ఇక్కడ పిసలబండ దగ్గర ఒక అమ్మవారి గుడి ఉంటుంది. అవి ఇవన్నీ ఇక్కడ దగ్గర చుట్టుపక్కలనే ఉంటాయి. ఇక్కడనే జరుగుతున్నాయి దాడులు. అంటే కారణం ఏముంది మరి? పోలీసులు కూడా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు. పోలీసులు అంటే అమ్మ వాళ్ళు బలగాలు గుంపులు వాళ్ళు వస్తారు, వాళ్ళకి భయపడతారు. మనోళ్ళేమో ఒక్కరు వస్తే ఇంకొకరు రారు. మాకేం జరుగుతుందో అని చెప్పి ఒకరు వస్తే ఇంకొకరు రారు. దాన్ని వాళ్ళు వీక్నెస్ పాయింట్ తీసుకుంటారు. మనోళ్ళు పగిలిపోతారు. వాళ్ళంతా ఒక్క కట్టకు వచ్చి వస్తారు వాళ్ళు. అదే ఏ టైంకు తెలిసింది ఇదంతా? మార్నింగ్ తెలిసింది మాకు. మార్నింగ్ తెలిసినాక మేమంతా గ్యాదర్ అయ్యింది. అది కరెక్ట్ ఐడియా లేదు. రాత్రి అయింది. అది ఎప్పుడైందో రాత్రి అయింది. అంటే దాదాపుగా మనం ఇక్కడ చూస్తే వారం రోజుల కింద కూడా వచ్చాం మేము. మేము వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ గుడి ఫోటో దించుకొని కూడా పోయినాం మేము. అప్పుడు బాగానే ఉన్నది. సో ఈ విధంగా వాళ్ళైతే చెప్తున్నారు. మరి పక్క ప్లాన్ తోనే అని అంటున్నారు. మరి ఏ విధంగా చాలా వరకు చూసుకున్నట్లయితే ఎవరైతే శ్రీ ఆంజనేయ స్వామికి సంబంధించి ఆ మాలలు ధరించారో వాళ్ళు కూడా చాలా వరకు పెద్ద ఎత్తున వాళ్ళు కూడా వచ్చారు. అండ్ ఆల్సో హిందూ మతాలకు చెందిన పలు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం టీవీ స్క్రీన్ పైన ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేశాము. దాదాపు ఎంత అంటే ఒక 50 మంది దాకా పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన చేయడానికి అయితే వచ్చారు. ఓవరాల్ పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఎక్కువ వరకు కనిపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మోరెవర్ ఎక్స్క్లూజివ్ గా మనం ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు చాలా వరకు ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు. సో ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సో అన్న చెప్పండి, ఏ విధంగా అసలు ఎప్పుడు తెలిసింది ఇదంతా మీకు? ఎప్పుడు తెలిసింది అసలు మీకు? ఈరోజు ఉదయం 7 గంటలకు మందిరము హనుమంతుని విగ్రహంపై ధ్వంసం జరిగినటువంటి విషయం తెలుసుకొని బీజేపీ మిగతా హిందూ సంఘాలు అన్ని కూడా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి ఇక్కడ జరిగినటువంటి దాడులను మరి ఇమీడియట్ గా వారిని అరెస్ట్ చేయాలనేటువంటి ఒక డిమాండ్ చేస్తూ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మరి 300 పైన దేవాలయాలు 2 సంవత్సరాల పూర్వము నుంచి 300 దేవాలయాలను ధ్వంసం చేయడము. అదే రకంగా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనేటువంటి ఒక మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము స్వేచ్ఛగా ముస్లిం ఎంఐఎం సంబంధించినటువంటి ఆ గుండాలు భాగ్యనగరం లోపల హిందువులను ఇక్కడ నుండి తరిమి వేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా అది ల్యాండ్ జిహాద్ కావచ్చు, అమ్మాయిలను తీసుకెళ్లి మరి హిందూ పేర్లతోని లవ్ జిహాద్లు కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఒక ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడం కోసం ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని జతగట్టి హిందువుల మీద దాడి చేయడం అనేటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం. అనేక ప్రాంతాల లోపల ఉప్పు కూడా పాతనగరం నుండి ఇక్కడ నుండి ఉన్నటువంటి హిందువులు కూడా ఇక్కడ నుంచి తరిమివేసేటువంటి ఒక ప్రక్రియలో భాగం అయ్యేటువంటి కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, ఈరోజు కళ్ళప్పీకి చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ హిందువులైతే ఓట్లేసి నీకు గద్దెమే కూర్చోబెట్టినరో వాళ్ళ యొక్క మనోభావాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఎక్కడ కూడా చర్యలు తీసుకోకుండా ఏ అటాక్ జరిగినా దాని తర్వాత మతిస్థిమితం అనేటువంటి యొక్క అనేక సందర్భాల్లో మీరు కూడా చూసినారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, పోలీసులు నిజాయితీగా పనిచేయాలా, ఒకరికి పక్షపాతంగా ఉండి పార్టీలు ఈరోజు ప్రభుత్వంలో ఈ పార్టీ ఉంటుంది, రేపు వేరే పార్టీ ఉంటుంది. మీరు జవాబుదారి ఎవరికి ఉండాలి? సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత పోలీస్ పైన ఉన్నది. కాబట్టి ఎవరిపైన అనుమానం ఉందా ఈ విగ్రహం పట్ల? అదే అండి, ఇప్పుడు ఈ దేవాలయం 14 ఎకరాల యొక్క
ల్యాండ్ ఉండే ఇదంతా కూడా అన్యాక్రాంతమైపోయినటువంటి సందర్భం మీరు చూస్తున్నారు. అనేక సార్లు ఈ దేవాలయం పోతే కనుక ఉన్న ఈ యొక్క స్థలాన్ని కూడా కబ్జా చేయాలనేటువంటి ఒక దాంట్లో భాగంగా అనేక సార్లు అటాక్ చేసిరు. కానీ ఈరోజు దేవాలయ విగ్రహానిపై ధ్వంసం చేయడము, మెల్లమెల్లగా ఈ యొక్క భూమిని అంతా కూడా కబ్జా చేసి దేవాలయం లేకుండా చేయాలనేటువంటి ఒక వారి యొక్క ఎత్తుగడలో భాగం అనేటువంటి విషయం. కబ్జా చేస్తే వాళ్ళకేమొస్తుంది? కబ్జా చేస్తే డబ్బులు వస్తాయండి. ఇప్పుడు దేవాలయం లేకపోతే 20 ఇండ్లు ఇక్కడ ముస్లిం ఇల్లు ఎంఐఎం ఇల్లు కట్టుకుంటారు వాళ్ళ లీడర్లు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా ఎంఐఎం పార్టీ మీరు చూసినట్టయితే అనేక సందర్భాల లోపల మరి ఎంఐఎం చేసినటువంటి దాడుల లోపల అరెస్టులు ఉన్నాయి. బురానప్పల్లో జరిగినటువంటి ఒక సంఘటన లోపల 35 రోజులు బెయిల్ ఇవ్వకుండా హిందూ యువకులను నిన్ననే విడుదలైనారు. కాబట్టి హిందువులకు సంఘర్షణ తప్పదు. మీ ద్వారా నేను చెప్తున్నాను, యావత్ హిందూ సమాజం అంటే మేల్కోండి. ఈ యొక్క ధర్మాన్ని, ఈ యొక్క దేవాలయాలను, ఈ యొక్క మన ఆడవాళ్ళను, మన యొక్క సమాజాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, గురుతర బాధ్యత మనపైనే ఉంది. పోరాడదే పోయేదేం లేదు. గెలుస్తాం, ఒకటే పోతాం. కానీ రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తాం. కేవలం ఇక్కడ ధ్వంసం జరిగినట్టుగా మీరు మాట్లాడుతున్నారు, బట్ మేము వచ్చిన దారిలో చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున అక్కడ బీఫ్ ని కట్టింగ్ కూడా చేస్తున్నారు కదా, మరి మీ బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడట్లేదు? అనేక సందర్భాల్లో నేను ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి విషయము, ఈరోజు కుటీర పరిశ్రమలాగా మీరు చెప్పినటువంటి ఒక గోమాతలను హత్య చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలో కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. చట్టాలను గౌరవించకుండా మరి ఆవులను నిరంతరం కట్ చేసి ఆవులను, చట్టాలను ఉల్లంఘించిన పరిస్థితి లోపల వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఈరోజు మస్జిద్ల పేరు మీద, ప్రార్థనల పేరు మీద రోడ్లన్నీ బ్లాక్ చేసి ఈరోజు ఎక్కడ కూడా మీరు చూసినట్టయితే కమిషనర్ గారు చెప్పినారు, ఎక్కడ రోడ్ బ్లాక్ చేసినా 3 సంవత్సరాలు జైలు అవుతుంది, మీకు ఎవరు కూడా రోడ్ బ్లాక్ చేయొద్దని చెప్పినారు. మీరు పాత నగరంలో వెంబడి రండి, అనేక చోట్ల మరి గంటలు రోడ్ బ్లాక్ చేసి సామాన్య ప్రజానికి ఇబ్బంది పెట్టేటువంటి ఒక పరిస్థితుల్లో పట్ల మరి ఏం చర్యలు తీసుకుంటారో మీరు ఇచ్చిన స్టేట్మెంట్కు మీరే జవాబుదారి అనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలుస్తున్నాం. మసీద్ మీద చూడండి 15 లౌడ్ స్పీకర్లు వాయిస్ ఇష్టారాజ్యం చేస్తూ దేవాలయాల దగ్గర హిందువులు ఉన్న చోట ఎక్కువ పెట్టి అక్కడ ఉండకుండా వారిని ఎగ్జామ్స్ పిల్లలకి డిస్టర్బ్ చేయడము, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులను నిర్మాణం చేసేటువంటి సందర్భంలో వాళ్ళు రెగ్యులర్గా జరిగేటువంటి యాక్టివిటీ ఇది. అంటే ఇక్కడ కేవలం ధ్వంసం అవ్వడంతోనే వీళ్ళందరూ గుమిగూడారు, అప్పటిదాకా హిందూలో యూనిటీయే లేదు అని చెప్పేసి అంటున్నారు. లేదు, మొన్ననే మన అందరికీ తెలుసు ఇక్కడ బాలాపూర్లో జరిగినటువంటి ఒక మరి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా కొంత వేలాది మంది ఈ దాడులకు నిరసనగా, అదే రకంగా బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఒక హిందువులపై దాడుల నిరసనగా వేల మంది యొక్క వేదిక ద్వారా అనేక మంది స్వామీజీలు, అదే రకంగా హిందూ నాయకులు ఆ వేదిక నుంచి అడ్రస్ చేసారు, హెచ్చరించారు, మా దేవాలయాన్ని అటాక్ చేస్తే మేము ఊరుకోం, మేము చట్టాలను గౌరవిస్తున్నాం, చట్టం పరిధిలో ఉండి పనిచేస్తున్నాం, అంతవరకు మాకు న్యాయం జరగదనేటువంటి విశ్వాసం మాకు కూడా అనిపిస్తుంది. మేము వాళ్ళైతే చట్టాన్ని అతిక్రమిస్తారో ఈరోజు హిందూ సమాజం కూడా చట్టాలను గౌరవించుకుంటూ కూర్చుంటే మన హిందువుల యొక్క మన మనుగడ కొనసాగించలేమనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఓకే, ఇక్కడ ఇట్లా చిన్న ఆలయం మాత్రమే ఉంది, సో పెద్ద ఎత్తున దీన్ని ఆలయం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చూస్తున్నారా, ఇప్పుడు ఇదంతా కూడా ఏదో అన్యాక్రాంతమైందో మిగిలిన భూమినైనా సంరక్షించాలనేటువంటి యొక్క అందరి సహకారాలతో ఇదంతా కూడా క్లీన్ చేసి శనివారం రోజు సంప్రోక్షణ పేరు మీద ఆలయ శుద్ధి కార్యక్రమం అనేక మంది పీఠాధిపతులు, స్వామీజీలు, హిందూ సమాజం అంతా కూడా ఇక్కడికి తరలి రావాలా, బ్రహ్మాండమైనటువంటి ఒక మందిరాన్ని మన పునర్నిర్మాణం చేద్దాం. మీరందరూ రండి, కదిలి రండి, మీతో పాటు మేము ఉంటాం, మాతో పాటు మీరు ఉండండి, మన యొక్క దేవాలయాలను కాపాడుకుందాం. జై శ్రీరామ్. చెప్పండి సార్, ఏ విధంగా అసలు స్వామివారి ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది? ఏమో మా రాత్రిపూట ఎవరు వస్తుర్రు ఏమో, మా దేవస్థానం మాకు మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. తరతరాలు ఉన్న బాలాపురంలో నియోజకవర్గంలో ఉన్న ఈ ముస్లిమ్స్ ఎవరు చేస్తారో తెలుసలేదు, కంటికి ఏం కనిపిస్తలేదు. మా దేవాలయం నేను చెప్తలేను కదా, ఇప్పుడు నేను చూసి చెప్పాలి ఏదైనా. ఇది మా దేవశాఖ మంచిగా ఉండాలని మా కోరిక, దేవస్థానం మంచిగా ఉండాలని మేము అంటున్నాం. కానీ ఎవరు చేస్తున్నారో రాత్రిపూట మాకు తెలుసలేదు కదా. అంటే ఏ టైంకి మీకు తెలిసింది? తెలిసింది కానీ ఇప్పుడు పలానా మనిషి అది కూలగొట్టడము చేయడము, ఎవరో ఒకరు వచ్చి ఇట్లా చేయడము మా దేవస్థానం మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇంకోటి దయచేసి కూడా నేను చెప్తున్నా, కొండ సురేఖ అక్క గారికి, దేవశాఖ మంత్రి కూడా క్రాపిడ్ మీరు చేయాలక్క, మీది కూడా ఇక్కడ రావాలని నేను కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు కూడా మీ సీఎం, హోమ్ మినిస్టర్ మీదే, మీ చేతిలో హ్యాండ్ ఉంది కాబట్టి మీరు కూడా క్రాపిడ్ చేయాలని, మా మీద కూడా కొంచెం భయం భక్తులు ఉన్నాం కాబట్టి మీరు క్రాపిడ్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే అవసరం ఏముందన్న ఇక్కడ స్వామివారిని అలా? తర మేము ఆనాంచి వెనకటి నుంచి ఉన్నాం మేము ఇక్కడనే. మా తొవ్వలు ఇవన్నీ ఉండే, తొవ్వలన్నీ మూసేసిర్రు,
బాధపడుతున్నాం మేము. మా దేవుళ్ళు మేము శ్రీరామ, మా రాముని దేవుని మేము, రాముని భక్తులు మేము, అన్ని దేవుళ్ళు మొక్తాము. రాముడు అంటే మా శ్రీరామ రక్షణ. మాకు ఆ రక్షణ భగవంతుడు సాక్షాత్తు శ్రీరాముడు హనుమాన్ చాలీస ఉన్నాడు కాబట్టి మేము ఇంతవరకు ఉన్నాం. ఆ భగవంతుడే మమ్మల్ని కాపాడాలి. ఇప్పుడు ఆ భగవంతుడి మీదే మాకు రక్షణ కాపాడాలని నేను కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.